వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం రేపటి వరకు స్టేటస్ కో విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపు మరోసారి విచారణ జరపనుంది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై కూడా ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని కూల్చివేయాలంటూ ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే తాడేపల్లిలో అంటే 4 రోజుల క్రితం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. కోర్టుకు మాత్రం మేము కూల్చివేయము, ఎటువంటి చర్యలకు పాల్పడమంటూ కోర్టుకు చెప్పారు. కానీ బయటకు వచ్చి మాత్రం పూర్తిగా ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండానే పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది. దాన్ని మొదలుకొని దాదాపు రాష్ట్రంలో 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సిద్ధంగా నిర్మించి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందో, మున్సిపల్ అధికారులు కానీ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ నోటీసులు ఇచ్చారో వాటిని సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రేపటి వరకు యథాతథంగా ఉంచాలంటూ స్టేటస్ కో ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. పూర్తిగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కోల్చడమే లక్ష్యంగా టార్గెట్ పెట్టి మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రేపటికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.